So good evening dear students of grade 10. Right now we are going to discuss one more important problem that is related to the concept of midpoint. Already in the previous video class session we have solved one problem that is related to the concept of midpoint, and that too example number 10 from coordinate geometry, that is about the parallelogram model sum అనమాట. సో అలాంటివి ప్యారలోగ్రామ్స్కి సంబంధించినటువంటి రెండు ఇంపార్టెంట్ సమ్స్ ఉంటాయి మనకి ఎందులో, కోఆర్డినేట్ జియోమెట్రీలో. ఆల్రెడీ ఒక సమ్ అంటే ఎగ్జాంపుల్ 10 రూపంలో ఒకటి కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అలాంటిదే ఇంకొక మోడల్ అనమాట. ఇది ఎక్సర్సైజ్ సమ్ అనమాట. మోస్ట్ ప్రాబబ్లీ మనకి ఇది 8 మార్క్స్కి అడిగే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి శ్రద్ధ పెట్టి వినండి అనమాట. ఓకే, సో ది సమ్ ఈజ్ రిలేటెడ్ టు exercise 7.2 6th sum. And if you are having the textbook, you just please go through the textbook. Exercise 7.2 లో 6th sum, exercise 7.2 లో 6th sum. ఇది కూడా మనకి parallelogram కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ అనమాట. సో ఒకసారి మీరు క్వశ్చన్ కనుక అబ్జర్వ్ చేసుకుంటే, ఇఫ్ 1, 2, 4, y, x, 6, 3, 5. మళ్ళీ చదువుతానండి. 1, 2, 4, y, x, 6, 3, 5 అంటే ఏ బి సి డి తీసుకోవచ్చు లేదా, అంటే 4 పాయింట్స్. అంటే ఏ యొక్క కోఆర్డినేట్స్ 1, 2, బి యొక్క కోఆర్డినేట్స్ 4, y, సి యొక్క కోఆర్డినేట్స్ x, 6, డి యొక్క కోఆర్డినేట్స్ 3, 5 ఆర్ ద వెర్టిసెస్ ఆఫ్ ఏ పారలోగ్రామ్ అంటున్నాడు. చూసుకోండి, ఏ బి సి డి తీసుకున్నాను, ఆర్ ద వెర్టిసెస్ ఆఫ్ ఏ ప్యారలోగ్రామ్ అన్నాడు. కాబట్టి ప్యారలోగ్రామ్ కన్స్ట్రక్ట్ చేసి ఆ నాలుగిటి నేను వెర్టిసెస్ కింద తీసుకున్నాను. అయితే ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై అంటే XY వాల్యూస్ ఎక్కడ ఉన్నాయో చూసుకోండి. ఫస్ట్ ఎక్స్ వాల్యూ ఎక్కడుంది, పాయింట్ సి వద్ద ఉంది. అంటే చూడండి, ఇది ఏ, ఇది బి, ఇది సిఏ కదా. అంటే పాయింట్ సి వద్ద ఎక్స్ కోఆర్డినేట్ కట్టాలి. అలాగే వై కోఆర్డినేట్ ఎక్కడుంది, పాయింట్ బి వద్ద ఉంది. చూసుకోండి, అంటే XY వాల్యూస్ మనం కట్టాలన్నమాట. అంటే సేమ్ ఇందాక ఎలా అయితే చేసామో అలాగే మనకి ప్యారలోగ్రామ్ కనుక అబ్జర్వ్ చేస్తే 2 డయాగ్నల్స్ ఉన్నాయి, D1 D2. డయాగ్నల్ 1 ఏంటి, ఏ నుండి సి వరకు. ఓకే, డయాగ్నల్ 2 ఏంటి, బి నుంచి డి వరకు. 2 డయాగ్నల్స్ అంటే ఫస్ట్ డయాగ్నల్ యొక్క మిడ్ పాయింట్. అంటే ఫస్ట్ డయాగ్నల్ అంటే ఏంటి, ఏసీ. ఏసీ యొక్క మిడ్ పాయింట్ కట్టాలి. అలాగే సెకండ్ డయాగ్నల్ ఏంటి, బీడి. అంటే డయాగ్నల్ బీడి యొక్క మిడ్ పాయింట్ కట్టాలి. ఆ రెండు మిడ్ పాయింట్స్ని ఈక్వల్ చేస్తే మనకి ఎక్స్ అండ్ వై వాల్యూస్ వస్తాయి. అది మనకి కాన్సెప్ట్. ఓకే, సో ఫస్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నాను, డయాగ్నల్ ఏసీ అంటే ఏ యొక్క కోఆర్డినేట్స్ 1, 2, సి యొక్క కోఆర్డినేట్స్ x, 6 అంటే x1 y1 x2 y2 అంటే 1, 2 అంటే x1 y1 x, 6 x2 y2. ఇప్పుడు నేను ఏకి సికి ఏం కట్టబోతున్నాను, మిడ్ పాయింట్ కట్టబోతున్నాను. ఫార్ములా చూసుకోండి. ఓకే, ఫార్ములా ఏంటండి, x1 + x2 / 2 y1 + y2 / 2. ఓకే, సో ఇప్పుడు x1 + x2 అంటే ఏంటి, 1 + x అంటే 1 + x / 2. అలాగే y1 + y2 అంటే 2 + 6 / 2. ఇగో 2 + 6 / 2. సో 1 + x / 2 అలాగే ఉంచాను, ఎందుకంటే సాల్వ్ చేయడానికి అవ్వదు కాబట్టి 1 + x / 2 అలాగే ఉంచి 2 + 6 ఎంత, 8 / 2 అనమాట. సో ఫైనల్గా దీన్ని 1 + x / 2 8 / 2 అంటే 4 కాబట్టి ఫైనల్గా ఏసీ యొక్క మిడ్ పాయింట్ ఎంత వచ్చింది మనకి, 1 + x / 2, 4. అంటే ఏసీ యొక్క మిడ్ పాయింట్లో x కోఆర్డినేట్ వచ్చేటప్పటికి 1 + x / 2. అదే ఏసీ యొక్క డయాగ్నల్లో అంటే ఏసీ యొక్క డయాగ్నల్ మిడ్ పాయింట్ y కోఆర్డినేట్ వచ్చేటప్పటికి 4 అనమాట. సో ఇది మనకి ఏసీ. నెక్స్ట్ అలాగే ఇంకో డయాగ్నల్ ఉంది, ఏంటి, D2. D1 ఆల్రెడీ అయిపోయింది, ఇప్పుడు D2 అనమాట. D2 అంటే ఏంటి, BD. సో B యొక్క కోఆర్డినేట్స్ ఏంటి, 4, y. D యొక్క కోఆర్డినేట్స్ 3, 5. మళ్ళీ దానికి ఏం చేయాలి, 4, y అంటే x1 y1 3, 5 x2 y2. మళ్ళీ దానికి మిడ్ పాయింట్ కట్టాలి, బీడి. అంటే x1 + x2 అంటే 4 + 3 / 2. ఇదిగో 4 + 3 / 2 వేసానా లేదా. నెక్స్ట్ y1 + y2 అంటే y + 5 / 2. ఇదిగో y + 5 / 2. సో ఫైనల్లీ 4 + 3 ఎంత, 7 / 2. ఇదిగో 7 / 2, y + 5 / 2 అలాగే ఉంచాను. సో ఫైనల్లీ బీడి యొక్క మిడ్ పాయింట్ వచ్చింది, ఏసీ యొక్క మిడ్ పాయింట్ వచ్చింది. ఈ రెండింటిని ఏం చేయాలి ఇక్కడ, ఇదిగో ఈక్వల్ చేయాలి. ఓకే, ఈక్వల్ చేయాలి. కాబట్టి అప్పుడు ఏం చేయాలి, ఏసీ యొక్క మిడ్ పాయింట్ షుడ్ బి ఈక్వల్ టు బీడీ యొక్క మిడ్ పాయింట్ చేస్తే ఏసీ మిడ్ పాయింట్ వాల్యూస్ ఎంత, 1 + x / 2. ఇదిగో 1 + x / 2, 4, 4 ఈజ్ ఈక్వల్ టు బీడీ యొక్క మిడ్ పాయింట్స్ ఏమొచ్చాయి, 7 / 2, y + 5 / 2. ఇందులోంచి ఇప్పుడు ఈ 1 + x / 2 అన్నది
ఇక్కడ 7/2కి ఈక్వల్ చేయాలి, అంటే కరస్పాండింగ్ ఎక్స్ కోఆర్డినేట్స్ చూసుకోవాలి. అలాగే ఇక్కడ 4 అన్నది ఇక్కడ y ప్లస్ 5/2కి ఈక్వల్ చేయాలి, అంటే ఇదేమో ఎక్స్ కోఆర్డినేట్, ఇదేమో y కోఆర్డినేట్ చూసుకుంటే ఇప్పుడు అటు సైడ్కి రండి. క్యాలిక్యులేషన్ 1 ప్లస్ x/2 దేనికి ఈక్వల్ చేయాలి? 7/2. అంటే ఇగోండి చూడండి, 1 ప్లస్ x/2 షుడ్ బి ఈక్వల్ టు 7/2. చేసానా లేదా? అప్పుడు 2 క్యాన్సిల్ అయిపోయి 1 ప్లస్ ఎక్స్ అంటే 1 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7 మిగిలింది. ఇప్పుడు నాకు ఓన్లీ ఎక్సే కావాలి కాబట్టి +1 అటువైపు తీసుకొస్తాను, -1 అయింది. కాబట్టి 7 - 1 ఎంత? 6. కాబట్టి ఎక్స్ వాల్యూ 6 వచ్చింది. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 6 వచ్చింది అనమాట. సో నెక్స్ట్ అలాగే 4 షుడ్ బి ఈక్వల్ టు y కోఆర్డినేట్. 4 ఈక్వల్ టు ఇక్కడ ఏముంది? y ప్లస్ 5/2. y ప్లస్ 5/2 ఈ బై 2 అటువైపు వెళ్తే ఏమవుతుంది? ఇంటూ 2 అవుతుంది. అంటే 4 × 2 ఎంత? 8 ఈక్వల్ టు y ప్లస్ 5. ఇగో y ప్లస్ 5 ఈక్వల్ టు 8. y వాల్యూ కాబట్టి ఈ ప్లస్ 5 తీసుకొస్తే -5 అంటే 8 - 5. 8 నుంచి 5 తీస్తే 3 అనమాట. కాబట్టి y వాల్యూ కూడా వచ్చింది. ఎంత? 3. దేర్ఫోర్ x వాల్యూ y వాల్యూ ఎంత వచ్చిందండి? 6,3 అనమాట. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ సమ్. మోస్ట్ ప్రాబబ్లీ 8 మార్క్స్కి అడుగుతాడండి, ఖచ్చితంగా అడుగుతాడు. ఓకే, సో ఇంకొక మోడల్ ఉంది మిడ్ పాయింట్ మీద, అది కూడా మనం సర్కిల్ గురించి ఉంటుంది అనమాట, అది కూడా మనం కంప్లీట్ చేద్దాం. సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే.